మంగళవారం అయితే చికెన్ చేసినప్పుడు చికెన్ అర్ధ కేజీ తీసుకుంటారు ఆయన ప్రశాంత్ అన్న. ఆయనంతకు అన్నీ ఎంచుకొని తినేసి మిగిలింది పిల్లోళ్ళకి పెడతాను ఆయనకి. మళ్ళీ అట్లే మేడంకి ఫ్యాన్లు కానీ బిగించమంటే బిగించకుండా మేము బిగించము, ఎవరికైనా చెప్పుకోండి, ఎవరు వచ్చినా చెప్పుకోండి అంటుందిరా. పిల్లని పట్టుకొచ్చి ఎలకలు ఉన్నాయి మేడం అంటే పిల్లని పట్టుకొచ్చుకొని సంచులు వేసుకొని ఎత్తుకొచ్చి పెట్టులో పెట్టమంటుందా. మళ్ళీ ఇంకా బాత్రూంలో అయితే కరెంట్ షాక్ కొడుతుంది, స్విచ్ బోర్డు పగిలిపోయినాయి. మళ్ళీ బాత్రూంలో అయితే ఏం బాగాలేవునా, బాత్రూమ్కి అయితే మేము బయటకు పోతామన్నా, చెప్పినా కూడా పట్టించుకోవాలన్నా. ఈ రూములు చితుకులు అయితే పిల్లల దగ్గర అనిపిస్తారన్నా. బర్ఫీలు ఇచ్చి బర్ఫీలు ఇమ్మన్నా వద్దు ఇయర్నా అడిగితే ఓ రోజు ఇస్తారు, ఒక రోజు అది మర్చిపోయింటాయి కదన్నా. అడిగితే యాడ్ లేదని అంటారన్నా, రేపు ఇస్తామంటారన్నా. అట్టికాయలు కూడా ఇయర్నా, ఒక రోజు ఇయర్నా. మా రూమ్లో కూడా చితుకులో మేమే నొక్కోవాలా అన్నీ. నైట్ పూట బాత్రూమ్ ఎక్కడ పోతారు? నైట్ పూటలో బయటకు వెళ్ళిపోతాము, మేమైతే బయటకే పోతాం. కసు ఎవరు నొక్కుతున్నారా? పిల్లలే నొక్కుతారు. అంటే మీరేనా నూక్కుంటారా? మేమే నొక్కుంటాం. ఇక్కడ కసు నూకే వాళ్ళు కూడా లేరా? ఉన్నారా, నూకిస్తాను పిల్లల దగ్గర. బర్ఫీలు ఇచ్చి గుడ్డు అయితే వాసన వస్తుందా, పోతే అట్టిపండి లేదా? ఎందుకు అవి పచ్చిగా ఇస్తాను ఒక రోజు అవి కుళ్ళిపోతాయి, పెట్లు పెట్టుకుంటే పచ్చి తినకుండా. సరే, మీకు సమస్యలు అయితే ఫుల్గా ఉన్నాయి, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏబిసిడబ్ల్యూ సార్ చెప్పినా కూడా ఏదో ఒకటి కథ చెప్పి వెళ్ళిపోతాడు. ట్యూటర్ లేరు, ఏం రాంది, జీతం లేదని రాదంటున్నారు మా ముందర. ఆయన అడిగితే సార్ ఏబిసిడబ్ల్యూ సార్ ఆయన లెక్కలు పడవు, వాళ్ళు రారు, మీరంతా మీరే చదువుకోండి, మేము ఇంకేం చేయలేమంటారు. ఎవరు అడిగింది? ఏబిసిడబ్ల్యూ సార్.